కళ్యాణ్ బాబు అంతే, ఎప్పుడో బెదిలేదు. సినిమా అంతే, ఇంకేం లేదు. రకరకాల పోస్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి సమాధానం సెప్టెంబర్ 25న ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పబోతున్నాం. థియేటర్ ఎలా ఉందంటే సాంగ్ చూస్తూ ఇప్పుడు మర్చిపోయింది ఒక్కొక్కడికి. ప్రతి ఒక్కరికి ఓజీ సమాధానం చెప్పబోతుంది మనకి. సెప్టెంబర్ 25 గుర్తుపెట్టుకోండి, ఏ రికార్డు ఉండదు, ప్రతి రికార్డు లేసిపోద్ది ఆ రోజు. పాన్ ఇండియా నుంచి తెలుగు, తమిళ, కన్నడ ఏది ఉండదు, ఓజీ రికార్డ్స్ మాత్రం ఉంటాయి. మనం రికార్డ్స్ గురించి మాట్లాడుకోవాలంటే నెక్స్ట్ ఓన్లీ ఓజీ గురించి మాట్లాడుకునే రోజు వస్తుంది. సెప్టెంబర్ 25 బుక్ మార్క్ చేసుకోండి, ఖచ్చితంగా ఆ రోజు రికార్డులను మనం పెడతాం. నందమూరి తమన్ కాదు, కొనిదల తమన్ పేరు గుర్తుపండి. మెగా అంటేనే ఎవడైనా ఒక టైంలో మెగా ఫ్యాన్, ఇప్పటికీ మెగా ఫ్యానే. ఎవడైనా ఇంత రోల్ వేసి కూడా చేసుకోండి నైట్ అన్నా. అంటే ఇప్పుడు కొన్నిదల పవన్ తమన్ అంటున్నారు కదా, అవును. ఇంత ముందు నందమూరి తమన్ పెట్టుకున్నారు, ఇప్పుడు కొన్నిదల తమన్. ఇప్పుడు చెప్తా ఎగ్జాంపుల్, ఇప్పుడు అన్నాడు కదా, చెప్తా ఎగ్జాంపుల్. వాట్ హీరో ఎవరు, వాట్ హీరో తెలుసా నీకు? మామూలు అడుగుతున్నానా? ఎన్టీఆర్ రితిక్ రోషన్ అంటే ఒక్క రితిక్ రోషన్ నాకు తెలియదు. హరిహర వీరమల్లు చూసి ఎంతైతే డిసప్పాయింట్ అయ్యానో ఇప్పుడు అదంతా పోయింది. ఇప్పుడు అంతా ఓజీకే. ఎక్సలెంట్. సుజిత్ క్వాలిటీ అనేది హాలీవుడ్ లెవెల్లో ఉంది. సుజిత్కు ఒకవేళ చిన్న సజెషన్ నేను ఇవ్వగలిగితే, ఈ సినిమాని జపాన్లో రిలీజ్ చేయమని చెప్తాను. జపాన్లో రిలీజ్ చేస్తే రికార్డులన్నీ దద్దరిల్లిపోతాయి. ఎక్సలెంట్. జపాన్ నేర్చుకుంటాం. తమన్ అసలు పీక్స్. మా కోసం పుట్టింది పవన్ కళ్యాణ్ తర్వాత మా దేవుడు తమనే. ఎట్లుందంటే ఏంటి బ్రో, మాకు అసలు మాటలు కూడా రావట్లే. నేను ఏడుస్తున్నా ఎందా చూస్తున్నప్పుడు ఫ్యాన్ గా. పిచ్చెక్కిపోయింది బ్రో. అసలు ఆ క్వాలిటీ ఏంటి భయ్యా, నిజంగా ఏం తీసాడు భయ్యా సుజిత్. 25న జాతిని దెంగుతున్నాం అంతే అన్న. అసలు చెవులు దెంగినాయి అన్న సాంగ్ కి. ఆ బీజిఎం అసలు ఆ సౌండింగ్ కి చెవులు దెంగినాయి నా అయితే. అసలు ఏం వినిపించలే ఇక్కడ అన్న. అసలు గూస్ బంప్స్ అన్న, మామూలు గూస్ బంప్స్ కాదు అసలు. పిచ్చెక్కిపోయింది మాకైతే, ఎక్కిపోయింది నిజంగా చెప్తున్నా కదా బ్రో. వాళ్ళు బూతులు వచ్చేస్తాయి బ్రో, వాళ్ళ గురించి చెప్పమాకు. నాకు బూతులు వస్తాయి ఇంట్లో. నేను ఇప్పుడు బూతులు మాట్లాడంటే మా ఇంట్లో నన్ను దెంగుతారు. गाने में वो चश्मा, तलवार, किराक, अंगार, देखो फिल्म बेहतरीन है. शेख मारे जो भी है फिल्म अंगार. ఒక పాస్ చింపేసిన, ఇంకో పాస్ మా ఫ్రెండ్కి ఇచ్చిన. ఇది చాలా పాసెస్ వచ్చినాయి నాకు. బట్ పాస్ చూసుకొని ఏం చేసుకోవాలి చెప్పు. మేము అంతమంది వచ్చారు, పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. లాస్ట్కి పాస్ కొంతమంది దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి, లేవంటారు. లోపల ఈవెంట్ లేదు, ఏం చేయాలి చెప్పు, నాకు అర్థం కాదు. చాలా హైప్తో వచ్చినాం మేము, మొత్తం డిసప్పాయింట్ చేసేసారు. అసలు వేస్ట్ గార్డ్ కూడా సాంగ్ రిలీజ్ చేసాడు, వాడు వాడిని కొట్టి ఆల్రెడీ అయిపోయింది, నాకు పని అయిపోయింది. నెక్స్ట్ ఓజీ సినిమాకి అసలు పోలీసు వాళ్ళు 200 to 300 పీపుల్ దాకా వస్తారు. అసలు దేవుడు అనే గూస్ బాంబ్ మొత్తం చూపించాడు. కళ్యాణ్ బాబు దర్శనం అయింది చాలు మాకు. జై పవర్ స్టార్, జై హింద్. లోపల పంపేవాని గురించా? పాసులు లేని వాళ్ళు కూడా వచ్చేసారు. ఆడెవడో బయట పాసులు ఇచ్చేసారు. మా ప్రెసిడెంట్ అన్న రాలే. రానా మా ప్రెసిడెంట్ రాలే. మెయిన్ మా ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పాసులు ఇచ్చేస్తారు అన్న. పాసులు ఉన్న కూడా రాలేపారు పాపం. అది ఒకటే అయింది ప్రాబ్లం. నెక్స్ట్ టైం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి ఈవెంట్ని. ఇంకోటి వీళ్ళు కూడా మూవీ టీం వాళ్ళు ఇది ఒక పకడ్బందీగా ప్లాన్ చేసి ముందే సాంగ్ వదిలేసి నీట్గా వాళ్ళు ఎక్కడో ఉండి నీట్గా పకడ్బందీగా ప్లాన్ చేసిర్రు. క్యాన్సర్ అని చెప్పకుండా, సాంగ్ లేట్ అవుతుంది అని అట్లా ఏం చెప్పకుండా పకడ్బందీగా ముందే ప్లాన్ చేసి మధ్యాహ్నం వదిలేసి మీడియా వాళ్ళు అందరు మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తారు. ఇక్కడ అందరు ఫ్యాన్స్ అందరు మధ్యాహ్నం నుంచి వస్తారు. మూవీ టీం వస్తారు, సుజిత్ వస్తాడు, తమన్ వస్తాడని. ఆ తమన్ కూడా ట్విట్టర్లో ట్వీట్ వేసిండు, నేను వస్తున్నా విమల్ లోడింగ్ సాంగ్ ముందే వదిలేసి. వాళ్ళందరూ మొత్తం అంతా లేట్ చేసి అంతా బుక్ చేసిర్రు ఈవెంట్ని. 3 hours ముందు చేసిర్రు. 3 hours ముందు చేసినా కానీ రాలేదు బ్రో. వస్తాను ముందు పకడ్బందీ ప్లాన్ చేసి అంతమంది ఎక్కడి నుంచో వచ్చి ఉంటారు. అలాంటిది ఇలా చేయడం కరెక్ట్ కాదు. చాలా మంది పాసెస్ ఉన్నా కానీ ఫ్యాన్స్ వాళ్ళు లోపలికి రాలేదు. అది కరెక్ట్ కాదు. పాట మాత్రం వేరే లెవెల్ ఉంది బ్రో. మొత్తం అన్ని లాంగ్వేజ్ 3 languages కంబైండ్ అయ్యి, జపాన్ అవన్నీ కంబైండ్ అయ్యి తమను ఇచ్చి పడేసిండని చెప్తాం మొత్తానికి.
మ్యూజిక్ ఎలా అనిపించింది? పాట పడిందన్న అసలు పాట వేరే అన్న, మొత్తం నెక్స్ట్ ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ క్లిప్స్ కూడా వేసారు లోపల. ట్రోల్ చేసిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ట్రోల్ చేసిన వాళ్ళకి మొత్తము ఒకటే పుట్టోడికి ఏం తెలుసు అన్న, పవన్ కళ్యాణ్ క్రేజ్ నిన్న పుట్టోడికి ఏం తెలుసు అంతే. ఓజీతో తెలుసు అందరు బచ్చాలకి. ఇన్ని రోజులు నందమూరి పవన్ అన్నారు, ఇప్పటి నుంచి కోడిదల్ల పవన్ అంటారు అంతే.